శ్రీహరి కామారెడ్డి నుంచి వచ్చారు, నోటి క్యాన్సర్. ఈయనెవరు? శ్రీహరి. మీది కామారెడ్డా? ఇప్పుడు నోరు మంచిగా అయిపోయిందా? అప్పుడు మాట రాలేదా? పోయిన వారు మొత్తాన్ని రాలేదు కదా. ఇప్పుడు తగ్గిపోయిందా? ఇంకేమన్నా తగ్గిపోయిందా? ఆయన ఆమె భార్య మాట్లాడు. నేనే రాని. మీరేం పని చేస్తారు? నేను హౌస్ కీపింగ్ పని చేస్తాను. హౌస్ కీపింగా? అపర్ణ కంపెనీలో. ఒకటే. ఇప్పుడు మీరు పోయిన వారం కాక అంత ముందు వారం వచ్చారు. వచ్చాను. మీ భర్త ఆయన ఎంతమంది పిల్లలు? ఒకతే కూతురు. ఎక్కడుందో అమ్మాయి? కామారెడ్డిలో ఉంటుంది. కామారెడ్డిలో. మీ ఇద్దరు పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పని చేసుకుంటూ వచ్చారు. అప్పుడు నోటి క్యాన్సర్ ఆయనకి. నోటి క్యాన్సర్. ఎక్కడ హాస్పిటల్ చూపించారు? ఈఎస్ కార్డులో అయింది. ఈఎస్ హాస్పిటల్. అక్కడ చూపించారు కదా. ఆపరేషన్. ఎంత కాలంగా చూపిస్తున్నారు? ఇప్పుడు 3 నెలలు. 3 నెలలుగా చూపిస్తున్నారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి 2 వారాలు. ఆదివారం శనివారం వచ్చారు. శనివారం వస్తే ఏమైంది? అప్పుడు అన్నం తినలే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి అన్నం తిన్నాడు. శనివారం ఇక్కడ అన్నం తినేసాడా? కారం గీరం మొత్తం కారంతో తినమన్నా కదా, తిన్నాడు. తినేసాడు కదా. చప్పలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు హాస్పిటల్లో ఈ నోటి క్యాన్సర్ కదా, హాస్పిటల్లో ఏమని చెప్తున్నారు మీ భర్త గురించి? ఇంకా షాక్ పెట్టుకోవాలి అని అన్నారు. కరెంట్ షాక్ పెట్టాలన్న. కరెంట్ విన్నారా? వినండి బాగా. ఏమి నోట్లో కరెంట్ షాక్లు పెట్టాలంట అంటే భయపడి నేను రాను, చచ్చిపోయిన సరే. నోరు ఇట్లా రాలేదు కదా ఆయనకి. ఎంతవరకు వచ్చేటప్పుడు నోరు ఇక్కడికి రాకముందు సంగతి చెప్పు. కొంచెం వచ్చిందా? ఇప్పుడు ఆయన నోరు చూపించు. అరే హీరోలాగా ఇప్పుడు మంచిగా. మొన్న అయితే గలీజ్గా ఉన్నాడు మీ ఆయన, ఇలా చొల్లు కాచుకుంటా, మూతి ఇలా వంకరగా ఉంది కదా. ఇప్పుడు మూతి మంచిగా వచ్చేసింది కదా. శ్రీహరికి నోట్లు పెట్టావు మైకో. శ్రీహరి హాస్పిటల్ ట్రీట్మెంట్ గ్రేటా, పాస్టర్ సుదర్శన్ రావు గ్రేటా? ఇక్కడేంటి నా పేరు చెప్పబోయా? పాస్టర్ గారా? ఏ పాస్టర్ గారు? నేను అంటే ఎవడో పేరేంటి? సుదర్శన్ రావు. అప్పుడు మాట కూడా రాలేదు కదా అసలు. ఆయన చూస్తే నాకు ఈయన వేస్ట్ అనుకున్నా. ఇప్పుడు మాట కూడా వస్తుంది. అన్నం మంచిగా అన్ని తింటున్నావా? ఏమేమి తిన్నాడు? తిన్నాడా? ఈయన నోట్లో అది వేసుకున్నాడా? అప్పుడు నీ మాట వినలేదు కదా. నీతో వచ్చిన ఆయన మంచిగా అయిపోయి పోయిన వారం వచ్చేసి మంచిగా అయిపోయాడు. ఆ రోజే మంచిగా అయిపోయారు. ఇద్దరు చెప్పుకున్నారు. ఇద్దరు నోటి క్యాన్సర్ వాళ్ళు వచ్చారు. వీళ్ళిద్దరు ఆయనకి శ్రీహరికి మైకు ఇచ్చే. ఇద్దరు నోటి క్యాన్సర్ వాళ్ళు వచ్చారు. ఇద్దరిని బాగు చేస్తాను అన్నాను. ఈయన మీద నాకు కొంచెం డౌట్ ఉంది. ఈయన ఓటము అదో రకంగా ఉంది, ఎలా అదో రకంగా చూపు ఉంది కదా. ఈ చూపు, ఈ మూతి ఎట్లా ఉంది, అర్థమైందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత మంచి సాక్ష్యం. హల్లెలూయా. ఎవరినైనా ముట్టుకుంటాం కానీ పట్టుకుంటాం కానీ ఏమైనా జరిగినాయా? నెత్తి మీద చేసి ప్రార్థన చేయటం అలాంటిది ఏమైనా జరిగిందా? లేదు సార్. ఏం ముట్టుకోలేదు కదా. తగ్గిపోద్ది అంతే. చెప్పండి కూడా నా మాటలు చెప్పండి. ఏ డాక్టర్ అయితే నోట్లో అది పెట్టి ఇది పెట్టి తోసి కోరికి కేలికి రక్తాలు సిమ్ములు కారిపిస్తున్నారు. ఇక్కడ ఏం లేదు. నోట్లో అదంతా ఏదో అయితే కూడా అలా కంటితో చూసి తగ్గిపోద్దు అంటే అది తగ్గిపోతుంది యేసయ్య నామములో. ఇది యేసు ప్రభు స్టైల్. హల్లెలూయా. 10 మంది కుష్ఠ రోగులు వస్తే వాళ్ళు అన్నారు, బాదు కూడా నీ ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులేదంటే 10 మందిని ఎట్లా అన్నాడు, మీరు వెళ్ళి మీ దేహములను యాజకునికి చూపించుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. యాజకునికి చూపించుకోండి అంతే. వాళ్ళు ఇలా వచ్చి తగ్గితోడు మాకేమన్నా చేయబెడతాడు ఏం లేదు. అక్కడ ఇలా తిరిగి ఎలా యాజకుడు చూపించుకోండి. వాళ్ళు ఎలా తిరిగారు? చప్పట్లు కొట్టండి గట్టిగా. సంపూర్ణమైన స్వస్థత. హల్లెలూయా. నీదైనా సాక్ష్యం. నిన్ను నేను గుర్తుపెట్టినప్పుడు నీకు ఏమన్నా అనిపించిందా? ఇవి కూడా తగ్గినట్టు ఉన్నాయి కదా. తగ్గిపోయినాయి. ఈమెను వీటితో గుర్తుపెట్టాను. ఫోన్ చేశారు ఒకరోజు నాకు మధ్యలో, ఓవర్ బ్లీడింగ్ అని. ఆ రోజు చాలామంది వచ్చారు ఓవర్ బ్లీడింగ్ వాళ్ళు. ఆ రోజు నేను ఈ సిస్టర్ని గుర్తుపెట్టాను. ఎంతకాలం బట్టి సిస్టర్ నీకు ఈ బ్లీడింగ్? 11 సంవత్సరాల నుండి ఉంది. 11 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్. మీరు అసలు ఎక్కడ ఉంటారు మామూలుగా? మేము యూసఫ్గూడ సైడ్ ఉంటాం. యూసఫ్గూడ. ఏం పని చేస్తారు మీరు? లేదు, హౌస్ వైఫ్లో. మీ భర్త బిజినెస్ చేస్తారు. బిజినెస్. 11 సంవత్సరాల్లో అంటే హాస్పిటల్కి ఏమి వెళ్ళలేదా? వెళ్ళాను. ఎక్కడెక్కడ వెళ్ళావు? ఖమ్మం వెళ్ళాము, హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్కి వెళ్ళాము. 11 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇబ్బంది పడుతున్నారా? ఈ బాబు పుట్టాడు కదా, ఆడికి 11 సంవత్సరాలు ఉండవు. వీడికి లాప్రోస్కోప్ చేసిన తర్వాత పుట్టారు.
అవునా? అప్పుడు అలా ఆగిందా? కానీ బ్లీడింగ్ అయితే అట్లా కంటిన్యూషన్. కంటిన్యూ. నీవు ఎట్లా తెలుసు? నేను నీకు టీవీలో చూశాను. టీవీలో చూసావు. ఏమనిపించింది అసలు టీవీలో చూసినప్పుడు? టీవీలో ఈ స్వస్థతల టెస్టిమోనీస్ అన్నీ విని నాకు కూడా స్వస్థత కలుగుతుందని విశ్వాసంతో వచ్చాను. ఇక్కడ పోయిన వారమే కదా వచ్చింది? అవును. అవునా? నిజంగా 11 సంవత్సరాలు ఈ బిడ్డ ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతున్నప్పుడు దేవుడు నా ద్వారా చూడండి పూర్తిగా తగ్గిపోయింది అని మేము పంపింది. లాస్ట్ వీక్ వచ్చిన బ్లీడింగ్ ప్రాబ్లం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. థ్యాంక్ యూ గాడ్. సబ్బులు కొట్టాలి అందరూ. సబ్బులు. మీరు అబద్ధాలు వినకండి. చాలా మంది డాక్టర్లు చెప్తారు నీకు కూడా అది తీసేయాలన్నారా? ఏది ఆపరేషన్ చేయాలి అన్నారు కదా. చాలా డాక్టర్లు చెప్తారు ఓవర్ బ్లీడింగ్ అయితే స్త్రీకి చెప్తారు ప్రెగ్నెంట్ అది తీసేయాలి, ఏది గర్భసంచి తీసేయాలంటే మీరు తీసుకోకండి. నేను ఉన్నా, నేను మాటిస్తున్నా, నేనున్నా. ముసలోళ్ళైనా కూడా తీసుకోకండి, అవసరం లేదని కూడా వద్దు, తీసుకోవద్దు. నేను మాటిస్తున్నా. ఒక చిటికైతే ఓవర్ బ్లీడింగ్ ఆగిపోవాలంతే, టాబ్లెట్ అయితే కాదు సిస్టర్. అంతేనా? ఎంత ప్రార్థన చేశానా? మాటే చెప్పానా? ఒక మాట ఫోన్లో ప్రేయర్ చేశారు అంతే. ఆ రోజే హీల్ అయిపోయింది. ఎవరైనా కానికి పంపిస్తారు కదా, నాకు భయం ఉంటుంది లోపల. కొంతమంది దుర్మార్గులు ఉంటారులేండి, పెద్ద డబ్బుల కోసం ఏదో మేము ఎన్ని డబ్బులు ఇస్తే ఇలాంటివి చేయగలుగుతాం చెప్పండి? ఎన్ని పైసలు ఇస్తే ఇలాంటివి చేస్తాం? మాటతోటే ఆయన మాట సెలవిగా గుంటి వాళ్ళు ఏమైపోయారు? నడిచారు. గుడ్డి వాళ్ళు ఏమైపోయారు? హల్లెలూయా, హల్లెలూయా. అడుగులో ఉన్న లేళ్ళు ఆయన కంఠ స్వరానికి లేళ్ళు పిల్లలు పుడుతున్నాయంట, లేళ్ళు పిల్లలు కంటున్నాయంట. మన దేవుడు అంత గొప్పవాడండి. చాలా మంది అనుకుంటారు అయ్యగారు ఏదైనా నెత్తి మీద చెయ్యేస్తారేమో, పొట్ట మీద చెయ్యేస్తారేమో. అసలు అడగకండి, అలాంటిది అడగకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీయా సిస్టర్? ఈ ముఖంలో కూడా అన్ని ఎప్పుడు ఉంటాయా నీకు సిస్టర్? ఈ పిసిఓడి ప్రాబ్లం ఉన్నప్పటి నుండి ఇవి స్టార్ట్ అయినాయి నాకు. ఒక దెబ్బకి కూడా మాడిపోయినాయి తెలుసా? ఎంత దగ్గర పోయిన వారంలో, పోయిన వీక్ చాలా ఉండేవి. ఇప్పటికి పోయిన వారం ఉంటాయా, రోజు ఉంటాయా? అవి ఎప్పుడు ఉంటాయా? పోయిన వారమే ఉన్నాయా? లేదు, డైలీ ఉండే కదా. ఎంత సిగ్గు అవుతుంది కదా అందరూ మొత్తం చూడాలంటే. అద్భుతం జరిగిపోయింది అంతే. హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీ. చాలా ఉన్నా. అమ్మ నువ్వు హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీ. పాస్టర్ని ఎవరైనా చూసినావా అత్తమ్మ అని అన్నాడు. అంటే ఏమయ్యా నాకు కూడా తెలియదు, కానీ మరి దేవుడు బాగు చేస్తాడట. మనం ఇన్ని హాస్పిటల్ తిరిగినాం, ఈమెకు మళ్ళీ ఆపరేషన్ చేస్తేనే మళ్ళీ ఈ గర్భిణి అందుతుందని డాక్టర్ అమ్మ చెప్పింది. పోయిన నెలలో ఆపరేషన్ మళ్ళీ కావాలి, అయితే మళ్ళీ గర్భిణి అందుద్ది. గర్భసంచి మీద ఒక పొర వచ్చిందంట. అది చేస్తేనే ఆగుద్ది బ్లీడింగు, లేకపోతే ఆగదు. అంటే ఇక మా అమ్మాయికి ఫస్ట్ సారి ఈయన పుట్టే ముందు నరాలకు సూదులు వేసిరు అన్నట్టు. ఆ నరాలు మొత్తం లాగుతున్నాయని రోజు ఫోన్ చేసి నాతో బాధపడుతుంది. మళ్ళీ అందులో ఈ బ్లీడింగ్ ఒకటి బాధపడుతుంటే మొన్న టీవీలో చూసింది మా అమ్మాయి. మా ఇంటికి వచ్చింది, మేము ఐతనగర్లో ఉంటాం. అమ్మ ఎడు చేరి మనం అక్కడికి పోవాలి అని చెప్తుంటే మా అల్లుడు అంటుండగా తీసుకురా దబ్బున డాక్టరు మళ్ళీ ఈరోజు టైం ఇచ్చిండుగా, ఈరోజు ఆపరేషన్ చేపియాలి అమ్మాయికి అని అంటే, మా అమ్మాయి నేను వేయించుకొని సూదులు నేను డాక్టర్ ఈ పాస్టర్ కాడికి వెళ్ళాలని మా అమ్మాయి అంటుంది. అంటే నాకు కూడా నేను దేవుడు అంటే ఎక్కువనే నమ్ముతాం, కానీ ఇలాగ స్వస్థత కలుగుద్దని నేను నమ్మలే. ఏసై పొందనాలు, ఇలాగ స్వస్థత కలుగుద్దని నాకు తెలియదు. ఇక తీసుకొచ్చినాం. మా అల్లుడు స్పాన్సర్ సెల్లులు వేసిండు, అయ్యగారు నెంబర్ ఇస్తే అయ్యగారికి వేసేసినాక నేను ఇంకా ఊరికి అడుగుతున్నా మా అమ్మాయిని. ఊకే అవిశ్వాసం అంటే ఇంతే ఉంటుందో ఏసై కొందన ఊకే ఎలాగుందని మీ వీడికి పోయినాం. పోయి వచ్చినాక తెల్లారి మా అల్లుడు స్పాన్సర్ వేసేసిండు. తగ్గిందమ్మా అంటే తగ్గుద్దమ్మా ఏం కాదని మా అమ్మాయి అంటుంది. పాస్టర్ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోమ్మా అన్న ఒక్కసారే చేసిండు. పాస్టర్ సెల్లులా చేసిండు. మళ్ళీ ఒకసారి చేపించుకోమంటే రామ్మ శనివారం అని మళ్ళీ చెప్పిండు. చేసిన నాటి నుంచినే కొంత పూర్తిగా తక్కువైంది. మా అమ్మాయి అలాగ బాధపడుతుంటే నేను చూడలేకపోయేదాన్ని. ఒక్కొక్కసారి 2-3 సార్లు అవి మార్చేసుకునేది అన్నట్టు, అంత బాధపడేది.
మొత్తం ఈక్నెస్ అయిపోయింది. ఆయన పాస్టర్ ఫోన్ ప్రార్థన చేసిండు కదా, ఆ రోజు నుంచొని మా అమ్మాయి మంచిగా తింటుంది. కడుపులో ఇట్లా సూదులతో పొడిచినట్టు ఇంత నీటి బుడగలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడైనా అలాగనే అంటది, సూదులతో పొడిచినట్టు అలాగా అంటది. ఇక కాళ్ళు ఈ నరాలు మొత్తం లాగటం, ఇక కాళ్ళు గుంజుతూనే అయితే నైట్ మొత్తం నిద్రపోదు. ఇక అవి మొత్తం అయ్యగారు అయితే ఎప్పుడు ప్రార్థన చేసిండో ఆ రోజు నుంచొని ప్రెస్గా ఉంది. అన్నం ఇంత తినంగానే చాలు అంటది. ఇక అవి ఉన్న చేత అరగదు అన్నట్టు. ఇక అన్నం కూడా అంతే తింటుంది, అరగదు. ఇప్పుడు తింటే ఎప్పుడో తింటుంది మళ్ళా. ఇలాగే అని ఇక దేవుడు ఈ దైవజన ద్వారా మమ్మల్ని ఇలాగా స్వస్థపరిచినందుకు ఆ దేవునికి వందనాలు. అయ్యగారికి ప్రైజ్లాట్ చెప్పుకుంటున్నాను. నేనైతే ఉన్న చెప్తున్నా, ఇలాగా పాస్టర్ డబ్బులకి స్వస్థత పెట్టేటోళ్ళు ఎవరు, దేవుడు పేదలను చూస్తాడు కదా అని అనుకున్నా, కానీ ఇలాగా స్వస్థత కలుగుద్దని అనుకోలేదు. మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ డబ్బుల వైపు మనం చూడొద్దు. హాస్పిటల్ అయితే మా అమ్మాయికి ఫస్ట్ సార్ ఆపరేషన్ అయినప్పుడు 50,000 ఇస్తే చేసిరు ఆపరేషన్, ఆయన పుట్టతోలిగే. అలాగ చేస్తేనే నీ కాన్ పొందుద్దని డాక్టర్ అమ్మ చెప్పింది. చెప్తే అలాగ చేస్తే 50,000 నా చేతిగుండా కట్టిన. ఫస్ట్ కాన్పు కదా 50,000 నేను కట్టినాక కూడా మళ్ళీ తర్వాత గర్భసంచి కింది జరిగిందని అట్లా 25,000 పెట్టి కుట్లు వేయించిన. ఈయన పుడతారికి 2 లక్షలు అయిపోయినాయి. 2 లక్షల ద్వారా ఆ అబ్బాయి బయటకు వచ్చేసిండు. మళ్ళీ పెద్ద ఆపరేషన్ అయింది. కానీ దేవుడు అమృత కార్యగా, నా దేవుడు గొప్ప దేవుడు, దైవజన్ ద్వారా నా బిడ్డకు స్వస్థత కలిగింది. మీరు కూడా ఏం బాధపడకండి. నేను ఫస్ట్ రోజు వచ్చి బాధపడ్డట్టు మీరు కూడా ఎవరన్నా బాధపడకండి. దేవుడు కార్యం చేస్తాడు, తప్పకుండా కార్యం చేస్తాడు. నేనైతే ఎంత సంతోషం అవుతుందో నా అక్క జిల్లాలకు అందరికి చెప్పుకుంటున్నా, నా బిడ్డకి ఇలా స్వస్థత కలిగిందని. ఇలా వచ్చేటప్పుడు ఆటోలు వస్తుంటే కూడా ఫోన్ చేసుకుంటూ వస్తున్నా, అందరికీ సాక్ష్యం చెప్పాలి, మేము వెళ్ళి సాక్ష్యం చెప్పాలనుకుంటూ వస్తున్నా. అంత సంతోషంగా దేవునికి వచ్చినాం. మీరు కూడా అంత సంతోషంగా ఇంటికి వెళ్తారు, అంత సంతోషంగా స్వస్థత కలుగుతుంది. నేను నమ్మునా మాకు కలిగిన స్వస్థత మీకు అందరికి కలుగుద్ది, నేను నమ్మిన కదా. అసలు ఆ మాటకు వచ్చినప్పుడు నాకు కూడా చాలా బాధ అవుతుంది. కొంతమంది ఏమంటారంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మీరు కానుకలు అడుగుతున్నట్టు అంటారు. నాకు బాధ అవుతుంది అన్నట్టు, ఎవరి దగ్గరైనా బలవంతం తీసుకుంటున్నానేమో అనిపిస్తుంది. కానీ నేను ఈ ప్రార్థన అయిపోయాక ఎవరు కూడా నెగిటివ్గా అనుకోరు, ఈయన చాలా మంచి పాస్టర్ అని ఎవరైనా అనుకుంటారు. వచ్చిన వాళ్ళని మళ్ళీ రానివ్వను, ఒకసారి వస్తారు, ఇంక అందరూ కొత్త వాళ్ళే రావాలి. నేను డబ్బుల కోసమో సంఘం పెంచుకోవటం కోసమో దేవుని సేవ చేయట్లేదు. వస్తేరా పోతే పో, కానీ నా దగ్గర ఉంది దేవుడు శక్తి ఉంది, అంతవరకే నేను చెప్తాను. ఫిట్స్లతో వాటితో వీటితో బాధపడుతున్నారు, ఒక్క రోజులో మందులు లేకుండా. క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఒక్క రోజుల్లో మందులు లేకుండా. గడ్డలు తగ్గిపోతున్నాయి, పుండ్లు తగ్గిపోతున్నాయి. ఆ కొంచెం కూడా అడిగేది ఏంటంటే, ఈ ధనాన్ని టీవీ పరిచయకి ఇస్తే ఇంకా చాలా అవుతాయి. మేము ఇంకా వేరే వ్యాపారం చేయట్లేదు, నాకు ఇచ్చిన వరాన్ని మీకు ఉపయోగిస్తున్నాను అంతవరకే. అలాగని చెప్పి ఎక్కువ తక్కువలు అట్లా ఉండవు. ఏదో ఒక ప్రోగ్రామ్ చేయండి, మీకు ఎలా వీలైతే అట్లా చేయండి అని చెప్తున్నాను తప్ప అది కూడా చెప్పడం నాకు అవమానంగా సిగ్గుగా ఉంటుంది. చెప్పాలని నాకు మనసులో ఉండి చెప్పట్లే, అంతవరకే. ఒక మనిషిని బ్రతికించగలుగుతానికి అది చెయ్యిరిగిపోయిందా, కాలిగిరిపోయిందా, ఎముకలు ఇరిగిపోయినాయా, లోపల అవయవాలన్నీ పాడైపోయినా నేను చూసుకోగలుగుతున్నాను, నా ద్వారా దేవుడు చేస్తున్నాడు. ఇది 10 మందికి తెలవాలని అడుగుతాం తప్ప ఇస్తే ఆ దాని ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి కడుపులో కూడా ఎంతలా అవి నల్లగా ఉంటాయి. ప్రార్థన చేయగానే మన గర్భిణీ స్త్రీకి బిడ్డ ఉంటారు కదా లోపల, ఎట్లా అట్లా పడిపోతున్నాయి. నేను ప్రార్థన చేయగానే చేయటమంటే ఇలా చేతులేసి కాదు, చెప్తే వాంతులు అయిపోతాయి, మోక్షన్స్ అయిపోతాయి. అప్పుడు మనిషి ఫ్రీ అయిపోయి అన్నం కూడా తింటున్నారు. ఎవరికైనా అయిపోవాల్సిందే, వాంతులు విరోచనలు ఖచ్చితంగా అవుతాయి. నేనేం చెప్తానో అదే చేస్తున్నాను, ఏది చేయగలుగుతున్నానో అదే చెప్తున్నాను. నీకు ఫిట్స్ ఉందా, లేకుంటే షుగర్ ఉందా, లేకుంటే క్యాన్సర్ ఉందా, ఒకటే మాట, అది తగ్గిపోద్ది అన్నప్పుడు మా మాట వినండి అంతే. అసలు ఎదురు చెప్పకండి, ఇంకొక ఆలోచన చేయకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా విడుదల వచ్చేసింది కదా మీకు? బాగానే ఉంది చెప్పేస్తాను. ఈ వారం కొంచెం రిలీఫ్ అయింది సార్. రిలీఫ్ అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మీ పేరు? ధనలక్ష్మి.
ఎస్. గ్యాస్ ప్రాబ్లం వ్యాక్సిన్ వేసుకుంటే ఆ రోజు బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. బ్రీతింగ్ సంవత్సరం నుంచి చాలా ప్రాబ్లం, బ్రీతింగ్ ప్రాబ్లం అంటే చాలా ఆక్సిజన్ ప్రాబ్లం. అయిపోతుందా? బ్రీతింగ్ గ్యాస్ ప్రాబ్లం ఉంది. గ్యాస్ ట్రబుల్ ఏం తిన్నా నాకు చాలా టేపులు పట్టేయటం, ఛాతీలో పట్టేయటం, చాలా ప్రాబ్లం ఉంది. నాకు కొంచెం పర్లేదు, ఈ వారానికి చాలా బెటర్ అసలు పోయిన వారం అలిమి కాలేదు మనకి, అసలు చాలా డిస్టర్బ్. పోయిన వారంలో పోయిన 5 సంవత్సరాల నుంచి ఇంటే రోజు వస్తాను వరం కూడా నేను పట్టించుకోలేదు. చాలా మంది చెప్తారు ఈ రోడ్లో వెళ్ళినప్పుడు ఈ చిన్న చర్చిలో ఇంత పాస్టర్ ఉంటాడేమో అనుకున్నారు. ఇక్కడ ఎంత పెద్ద పాస్టర్ ఉన్నాడు ఎవరికి తెలియదు కదా. ఈ చిన్న ఇది అయినా కూడా హైట్ తక్కువ పెట్టి కంపౌండ్ గోడకే పెట్టాం కదా. మన వాళ్ళకి ఏంటంటే పొడుగ్గా ఉండాలి చర్చిలు, ఏది ఆకాశానికి కంటిపోవాలి. అక్కడ ఏం ఆత్మ ఉండకపోయినా పర్వాలేదు కదా. ఇక్కడ చిన్న చర్చి ప్రతి శనివారం తీసుకొస్తారే. మెడిసిన్ వాడారా ఇప్పుడు? అప్పుడు వాడారే. ఇప్పుడు అది రిలీజ్ అయిపోయారు. మీకు ఏం మార్పులు వచ్చినాయి ఇక్కడ? శనివారానికి ఈ శనివారానికి ఏం మార్పులు నాకు వచ్చినాయి? గ్యాస్ ప్రాబ్లం చాలా కంట్రోల్ అయిపోయింది. ఇంకా బ్రీతింగ్ తీసుకోవడం. అయ్యో మీ మీద చాలా చెడు శక్తి ప్రభావాలు ఉన్నాయి. ఓకే, హ్యాపీ కదమ్మా. మీకు మాట ఇచ్చాను, నేను బాగు చేస్తానమ్మా. అన్ని ఏ సమస్యలు తల్లి నీకు అని చెప్పాను. అవన్నీ దాదాపు రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నాకు విశ్వాసం ఉందని చెప్పడం కాదు, అబ్రహాములో క్రియను కూడా మనం చూస్తాం. తన కుమారుని దహన బలికి ఇమ్మన్నప్పుడు ఏమాత్రం సంకోచించలేదండి, వెళ్ళిపోయాడు, బలి ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. అక్కడ అబ్రహాము ఎంతైతే నమ్మకం కలిగిన వాడిగా ఉన్నాడో, అంటే విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడో, క్రియలలో కూడా ఆయన సక్సెస్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అందుకని అబ్రహాముని దేవుడు అంటాడు, నీవు దేవునికి భయపడేవాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసము ఉన్నప్పుడు మనము మరలా దేవునికి భయపడే వారంగా కూడా ఉండాలి. దేవునికి భయపడాలి, అలాగే భయపడిన దానితో పాటుగా భక్తి కూడా ఉండాలి. భక్తి అలాగే విశ్వాసం ఉంది అంటే కాదు, విశ్వాసమునకు తగినట్టుగా క్రియలు కూడా మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, యాకోబు రాసిన పత్రికలో నుంచి 2వ అధ్యాయంలో చూడండి 24 వచనం. మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడిని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అయిపోయింది అక్కడికి. ఇక్కడ చూడండి, అటువలనే రహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే రహాబు అంటే ఈమె ఎరుకోలో ఉంటుంది. ఎరుకోలో ఉంది. ఆ ఎరుకో ఆ యొక్క కోట చాలా పెద్దదండి, చాలా పెద్దది కోట. ఎరుకో కోట చాలా పెద్దది. వాళ్ళ ఆ దినాల్లోనే ఎవరు భయం లేనటువంటి వారుగా బ్రతికారు, చాలా ధైర్యంగా బ్రతికారు. ఎందుకంటే మాకు చాలా పెద్ద గోడలు ఉన్నాయి. యుద్ధము చేశారనుకోండి, మేమే వాళ్ళని గెలుస్తాం. ఎందుకంటే కొంతమందికి ఆలోచనలు అలా కూడా ఉంటాయి. కొద్దిగా డబ్బు ఉందనుకోండి, ఒక రకమైన ధైర్యం కదా. కానీ చాలా డబ్బు ఉంటే ఆ ధైర్యం దేనికి, చాలా డబ్బు ఉన్న వాళ్ళకి ఆ డబ్బు దేనికి పనికిరాదని తెలుస్తుంది. కొంచెం డబ్బు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆ డబ్బు వస్తే బాగుండు, నాకు డబ్బు ఉంటే బాగుండు, నేను అది కొంటా, ఇది కొంటా, ఇలా వంటా, అలా వంటాను. వీళ్ళకి దేవుడు గట్ట దీవించి చాలా కట్టలు డబ్బులు ఇచ్చేసాడు అనుకోండి, నీకు నిజంగా ఆపద వచ్చినా, నీకు కష్టం వచ్చినా ఈ డబ్బు తీర్చలేని చాలా ఉన్నాయి. ఎంత డబ్బు ఉందనుకోండి, ఒక మనిషి నీ దగ్గర లేడనుకో, నిన్ను ప్రేమించేవాళ్ళు ఆ డబ్బుని ఏం చేసుకుంటావు?
నీకేమో తినాలనిపిస్తుంది. నిన్ను ప్రేమించే వాళ్ళని ఎగురుంటే ఆ డబ్బు తీసుకెళ్ళి నీకు కావాల్సింది ఇస్తారు, తినవచ్చు. నీవు ప్రేమించిన వాళ్ళు ఎవరు నీ దగ్గర లేరు, ఎంత డబ్బు ఉంది, కానీ దానివల్ల నువ్వేమి చేసుకోలేవు. ఈరోజు ఇంకో మాట కూడా నాకు తెలుస్తుంది, నేను చెప్తున్నాను. డబ్బు లేనప్పుడు ఇంట్లో వాళ్ళు మంచిగా చికెన్ వండుకోవచ్చు, మటను అన్నీ తింటారు. డబ్బు బాగా ఉన్నది అనుకోండి, ఇప్పుడు ఏదో షుగరు, బీపీలు, తర్వాత థైరాయిడ్ ఇలా వస్తున్నాయి కదా ఈ రోగాలు. వీళ్ళు డాక్టర్ చెప్తారు, బాబు నువ్వు ఇది తినొద్దు, అది తినొద్దు, ఇంత తినొద్దు, అంత తినొద్దు, ఇలా తినొద్దు, అలా తినొద్దు. చూడండి, ఇవన్నీ తినొద్దు. డబ్బు ఎక్కువయ్యాక అది తినొద్దు, ఇది తినొద్దు అంటారు. డబ్బు లేనప్పుడు అన్నీ తినొచ్చు. డబ్బు లేదు కదా, అన్నీ తినొచ్చు. ఎవరింటికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళొచ్చు, ఒక్కడే వెళ్ళొచ్చు, ఇద్దరు వెళ్ళొచ్చు. డబ్బు ఎక్కువైంది అనుకోండి, జనాలు చుట్టూరు ఉండాలా, లేకుంటే ఎవడన్నా షూట్ చేసి చంపేస్తాడు. డబ్బు ఉన్నాక ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా, బైబిల్ కూడా చెప్తుంది, ధనము సమస్త కీడులకు మూలము. నీకు ధనం ఉంటే ధనానికి సంబంధించినటువంటి కుమారులు ఉండాలి, కుమార్తెలు ఉండాలి. అర్థమైందా? దాన్ని కాపాడుకునేవాళ్ళు, భూములుంటే భూములు కాపాడేవాళ్ళు, ఇల్లులుంటే ఇల్లులు కాపాడేవాళ్ళు, ధనం ఉంటే ధనాన్ని కాపాడేవాళ్ళు. వీడు రావగానే దీన్ని ఏం చేయాలో చూద్దామని కొంతమంది కొడుకులు ఉంటారు, కొంతమంది కూతుర్లు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు. నేను చూడండి, ఆస్తులు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒకడు కష్టపడతాడు, ఇంకోటి దాన్ని పాడు చేస్తాడు. అట్లాగే అయిపోయారు. దేవుడు అబ్రహాముని ధనవంతుడిగా చేశాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అబ్రహాముని దేవుడు ధనవంతుడిగా చేశాడు. గమనించారా? ఎందుకంటే అసలు కొంచెం ముందుకు వెళితే అబ్రహాంతో లోతు కూడా ఉంటాడు కదా, వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళని ఆశించిన విధానాన్ని చూస్తే వాళ్ళిద్దరు కలిసి బ్రతికెళ్ళినంతగా దేవుడు దీవించాడు. ఆమె ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు, అదే ప్రకారంగా ఆశీర్వాదకరంగా ఉంచాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఇప్పుడు మనం చూడండి, రహాబు యొక్క వ్యవహారానికి వచ్చినప్పుడు ఆ ఎరికో కోట గోడ మీద ఈముంది. ఈమె వృత్తి ఏంటంటే ఏమి వృత్తి అంటే వ్యభిచారం అన్నట్టు. వ్యభిచారం అంటే ఆ దినాల్లో ఈ గమనులు అంటే ఇలా ఎక్కడికక్కడికి, ఇప్పుడు మనకేం కోట గోడలు ఏమి లేవు, అంతా వెళ్ళిపోయి. కోట గోడలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కోట అది రాజులున్న కాలంలో, నవాబుల కాలంలో తెలుస్తుంది. వాళ్ళంతా కోట ఉంటుంది, తర్వాత బురుజులు ఎన్ని ఉంటాయి. ఆ కోట మీద బురుజులు ఉంటాయి. ఆ లోపల శత్రువుకి అలా బాణం వేసినా పెరంగేసినా కూడా తప్పించుకుని వీళ్ళు వచ్చిన శత్రువుని చంపడానికి ఉంటారు. కానీ ఆ దినాల్లో మరి యెహోషువ దేవుడు చెప్పినట్టుగా ఇద్దరు ఏగులు వారిని పంపిస్తే, ఎందుకంటే మీరు ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటారు కనుక ఇది అంటే దాని యొక్క నమూనా, దాని పద్ధతి, దాని విధానం, దాన్ని జయించగలుగుతాం, ఎలా మనం వెళ్ళాలి, రూట్లు, మ్యాపులు అన్నీ. ఆ దినాల్లో వేగులు వారని ఉంటారు. వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు తెలుసుకుంటాకి వెళ్ళి ఏం చేస్తారంటే, ఈమె రహాబ్ అనే ఈమె దగ్గరికి వచ్చారు. రహాబు ఇజ్రాయేలుని గుర్తుపట్టింది, ఆమె తెలుసు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో రహాబు చెప్తుందండి. ఆ మాటలు నాకు విన్నప్పుడల్లా చాలా ఆనందం కలుగుతుంది. మరి మీరు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనము, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశస్తులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ రహాబ్ అనేటువంటి ఆమె యెహోషువ పంపించినటువంటి వేగులు వారితో చెప్తుంది. ఎందుకంటే వారు ఇశ్రాయేలీయులని ఆమెకు తెలుసు. అయితే ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క గొప్పతనం కూడా ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె దగ్గర ఎంతోమంది పురుషులు వెళ్తారు వస్తారు. ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు ఇదిగో ఐగుప్తు నుంచి వస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల పక్షంగా ఆయన యుద్ధం చేసి అనేక రాజులు ఓడించినప్పుడు ఈ విధంతా కూడా యెరికో పట్టణంలో ఈమె దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అమ్మ వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. వాళ్ళు ఈ మార్గంలోనే వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నారు, మన ఈ మార్గంలోనే వాళ్ళు కానానుకు వెళ్ళాలా, అంటే మన పరిస్థితి కూడా ఆ ఇతరుల రాజుల్లాగా మన పరిస్థితి కూడా అయిపోతుంది అని చెప్తున్నారు. ఈ స్త్రీ దగ్గరికి చాలామంది వస్తారు కదా, అట్లాంటి వాళ్ళు చెప్తున్నారు.
ఆమె ఈ దేవుని గురించి బాగా తెలుసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంకొక వచనం 11వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసనో యోర్దాను తీరమునున్న మోరీయుల 2 రాజులైన సిహోగును ఓగును మీరు చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడు ఎంత గొప్పవాడు. అబ్బా, అన్నీ తెలుసుకుందండి. ఒక అన్యురాలు దేవుని గొప్పతనాన్ని చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఒక అన్యురాలు దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంది. హల్లెలూయా. కొంతమంది మనం అనుకుంటాము వాళ్ళు అన్యులండి, వాళ్ళకి ఏం తెలియదు. మాకు బాగా తెలుసు. మీకంటే ఎక్కువ అన్యులకు తెలుసు. నీకంటే ఎక్కువ అన్యులకి ఏం తెలియదని నువ్వు అనుకుంటావు. అన్యులకు నీకంటే ఎక్కువ తెలుసు. ఆ దేవుని గురించి తెలుసు, ఆ దేవుని శక్తి గురించి తెలుసు, ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసు. హల్లెలూయా. కొంతమంది అంటారు, అయ్యా మీ దేవుడు చాలా పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ దేవుడు చాలా పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె అంటుంది, నీ దేవుడు మీ పక్షాన జరిగించిన ఆ కార్యాలు విన్నప్పుడంటే గుండె ఎక్కడైనా ఒకసారి ఉంటుంది కదా మనిషికి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్థానాలు తప్పుపోయినాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. గుండెల యొక్క స్థానములు తప్పుపోయినాయి. హల్లెలూయా. మీ దేవుడు అంత గొప్పవాడు. మీ పక్షాన ఉన్నటువంటి దేవుడు అంత గొప్పవాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుడు మామూలుడు. మన దేవుడు యెహోవా. ఆయన ఎవరండి? సైన్యములకు అధిపతి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏవైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267. మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.